ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆదరణ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న వివాదాలు అదే స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గెలవాల్సిన మ్యాచ్ల్లో జట్ల ఓటమి, ఆటగాళ్ల ప్రదర్శనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లోని పరిణామాలు ఈ అనుమానాలకు తావిచ్చాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 211 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ 92 పరుగుల ఇన్నింగ్స్తో లక్ష్యం వైపు దూసుకుపోయింది. అయితే 134 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో ఉన్న జట్టుకు డేవిడ్ మిల్లర్ గాయంతో రిటైర్డ్ హార్ట్ అయ్యాడు. చివర్లో బరిలోకి తిరిగొచ్చి గెలిపించే ప్రయత్నం చేయడం ఆకట్టుకుంది. చివరి ఓవర్లో జరిగిన పరిణామాలు తీవ్ర అనుమానాలకు దారితీశాయి. మిల్లర్ లాంగ్ ఆఫ్ వైపు కొట్టిన షాట్ సరిగ్గా బౌండరీపై పడిందా, 4ఆ 6ఆ అని స్పష్టత లేకుండానే రీప్లే చూపించకుండా ఎంపైర్ హడావిడిగా దాన్ని 4గా ప్రకటించడం వివాదం రేపింది. 2 బంతుల్లో 2 పరుగులు కావాల్సి ఉండగా సులభమైన సింగిల్ తీసే అవకాశం ఉన్నా మిల్లర్ పరిగెత్తలేదు. మ్యాచ్ టై అయ్యే అవకాశం ఉన్నా పరుగు తీసేందుకు నిరాకరించాడు. చివరి బంతికి పరుగులు రావని తెలిసి పరుగెత్తి కుల్దీప్ యాదవ్ రన్అట్కు కారణం కావడం వంటి పరిణామాలు ఫిక్సింగ్ అనుమానాలను బలపరుస్తున్నాయి. ఈ ఓటమికి బ్యాటర్ మిల్లరే కారణమని అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ ఫిక్స్ అయిందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.